కార్ల్ మార్క్స్ మరో మాట అంటారు. టిల్ నౌ మెనీ పీపుల్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ద హిస్టరీ బట్ ద రియల్ టాస్క్ ఈస్ టు చేంజ్ ఇట్. చరిత్రను చాలా మంది ఇంటర్ప్రిట్ చేశారు. కానీ చరిత్రను మార్చేదెవరు? చరిత్రను మార్చడానికి హూ విల్ బెల్ ద క్యాట్ అని చెప్పి. సో, మనం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అందరం ఒక ఫ్లోలో బతికేస్తుంటాం. మనము మన లైఫ్ సెల్ఫ్ సెంటర్డ్‌గా. కానీ చరిత్రను మార్చటానికి చాలామంది పుట్టాలి. చాలామంది గొప్పవాళ్ళు తయారవ్వాలి. ఆ చరిత్రను మార్చటానికి మనం ఇప్పుడు కంకణం కట్టుకోవాలనమాట. అంటే ఏదైతే మనం తలరాత అనుకుంటామో దాన్ని మార్చి మనం ఇంకా గొప్పగా ఉండాలి. ఈ విధంగా మనం మార్క్స్‌ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు, రీఇంటర్ప్రిట్ చేయొచ్చనమాట. మార్క్స్‌ని చాలామంది రివైజ్ చేశారు. ఈవెన్ ఎంఎన్ రాయ్ కావచ్చు, యాంటోనియో గ్రాంషీ కావచ్చు, చాలామంది కార్ల్ మార్క్స్ వల్ల ఇన్‌స్పైర్ అయ్యారు. ఆయన్ని ప్రస్తావించారు. వాళ్ళ విధానంలో కార్ల్ మార్క్స్‌ని ఇంటర్ప్రిట్ చేశారు. కానీ ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో సగం మందికి కార్ల్ మార్క్స్ దేవుడు. మరో సగం మందికి ఆయన ఒక సస్పిషన్, ఒక అనుమానం. ఆయన మాట వింటేనే ఒక భయం. కానీ ఒక మాట చెప్పాలంటే ఆయన ప్రపంచానికి ఒక ధైర్యం ఇచ్చాడు. శ్రామికులకి ఒక శక్తినిచ్చాడు. కానీ ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ వచ్చిన యుగంలో కార్ల్ మార్క్స్ మళ్ళా పుట్టి, మళ్ళా ఆయన మాటలే చెప్తే ఎవరన్నా వింటారా? ఎంతమంది వింటారో? ఇదంతా కూడా ఒక ఊహాజనితమైన ప్రశ్న.